ప్రభువునందు అత్యంత ప్రియులైన ప్రియ సహోదర సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములండి. ఈరోజు చాలా శ్రేష్టమైన దినము, అత్యంత ప్రాముఖ్యమైన దినము. అంటే దేవుడి సంఘం గడిపే దినం కంటే శ్రేష్టమైన దినము మరి మనకి ఇక ఉండదు. దేవునాన్ని మహిమ కలుగును గాక. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడతారో శ్రద్ధగా వినడానికి మనం కూడా సిద్ధపరుచుకున్నామా? మనసులో ప్రార్థన చేసుకోండి. వినగలిగిన చెవులను, గ్రహించే హృదయమును నాకు దయచేయ్యా. నేను ఈరోజు ఇది ఎక్కడ ఈరోజు నేను నేర్చుకోవడానికి ఎంత వచ్చి ఉన్నాను అని చెప్పేసి మనం ఏం చేయాలి? మనసులో చిన్న ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడతారు. ఈ రోజు మన అంశము, ఎవరు నోట్ బుక్ తెచ్చుకున్నారా? నోట్ బుక్ తెచ్చుకుంటే దానిలో రాసుకున్న అంశం, నేను చెప్పే అంశం ఏంటంటే దేవుడు మనం ఏమి కోరుతున్నారు. అది దేవుడు మనలను ఏమి కోరుతున్నారు, అదేంటి మన యొక్క అంశము. హల్లెలూయా. దేవుడు మనకు మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఏమి కోరుతున్నారు, ఇది మనకు అంశము. దీనికి ఏమి కోరుతున్నారు అనేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట, ప్రభువన్నాడు కదా, మీరు నా బిడ్డలు కదా, అయితే మీరు పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు కదా అంటూ ఏమంటే మీరు పరిశుద్ధతలో పరిపూర్ణులు కావాలని కోరుతున్నాను అన్నాడు. అక్కడ దేవుడు ఏమి కోరుతున్నాడు అది ప్రశ్న. దానికి ఆన్సర్ ఏంటిది? పరిశుద్ధతలో పరిపూర్ణులు కావాలని నేను కోరుతున్నాను అని ఇప్పుడు మాట్లాడాను. స్కూల్లో మాస్టర్ గారు ఏం కోరుతాడండి? వాళ్ళ చదువులో పరిపూర్ణ కావాలని కోరుతాడా? ఏదో పని చదువుకొని వాళ్ళే అంతా కోరుకుంటాడా? మాస్టర్ వచ్చిన పిల్లలందరూ కూడా వారి చదువులో పరిపూర్ణులైపోయి ఉన్నతమైన స్థానం ఉండాలని కోరుకుంటాడు. అదే ఉద్దేశంతో, అదే భావముతో ప్రతి బిడ్డను ఆయన ప్రోత్సహించి ప్రేరేపించి చదువు నేర్పిస్తూ ఉంటాడు. వారు ఆ రీతిగా చదువుకుంటూ ప్రైజ్లు అవుతుంటే ఆయన ఎంత సంతోషిస్తాడండి? అవునా కాదా? అలాగే మరి దేవుడు కూడా మనం ఏం కోరుతున్నాడంటే, మన వెండి బంగారు ధనరాశి కోరట్లేదు, కానీ ఆయన కోరేది ఏంటంటే పరిశుద్ధులైన దేవుడు, ఆయన బిడ్డమైన మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని, ఆ పరిశుద్ధతలో మనము పరిశుద్ధతలో సంపూర్ణ రావాలని దేవుడు కోరుతున్నాడు. పరిపూర్ణ కావాలని కోరుతున్నాడు. దేవుడు నన్ను మహిమ కలుగును గాక. జ్ఞాపకం చేసుకున్నానండి. ఇది త్వరగా కొన్ని మాట చెప్తాను మీకు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామా? 57:15 యెషయా గ్రంథం. దేవుడు నన్ను మహిమ కలుగును గాక. చదువుకుందామండి. దేవుడే యెషయాతో మాట్లాడినటువంటి మాటలు మీతో చెప్తున్నాను. ఏం చెప్పారండి? 57:15. ఇక్కడ మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును. చూడండి, ఎవరంతా మాట్లాడేది? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు నీలకు సెలవిస్తున్నాడు అని అంటున్నాడు కదా. నేను మహోన్నతులను, పరిశుద్ధులను, నిత్య నివాసిని, మహోన్నతులను నీతో మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు కదా? సృష్టికర్త అయిన దేవుడు, ఇన్ని నామములు కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను మీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఇక్కడ నేను సెలవిస్తున్నాను అన్నాడు. ఏమి సెలవిస్తున్నాడు అక్కడ? జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నన్ను మహిమ కలుగును గాక. లేవీకాండము 20వ అధ్యాయము 26 చదువుకుందామా? లేవీకాండము 20వ అధ్యాయము 26 వచనం. 20వ అధ్యాయము 26 వచనం. ఒక్క నిమిషం అయ్యా, తీసారా? అలా తీసారా? లేవీకాండము 20:26 వచనం. అదిగో ఇక్కడ నిత్య నివాసి అయినటువంటి వాడు నేను మాట్లాడుతున్నాను చెప్పేసి ఏమన్నాడు? యెహోవాను నేను పరిశుద్ధులను. అది ఏమన్నాడు ఇక్కడ? ఎవరు మాట్లాడు? నేను పరిశుద్ధులను అంటాడు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? నేను యెహోవాను
నేను పరిశుద్ధులను అని అంటున్నాడు. మీరు నా వార ఉండినట్టు అన్ని జనుల నుండి మిమ్మల్ని ఎందుకు పరిశుద్ధులతో సంపూర్ణ కమ్మంటున్నాడంటే ఇక్కడ అంటాడు కదా, నేను మిమ్మలను అన్య జనులలో నుండి అనగా విగ్రహారాధనలో నుండి, మూఢ ఆచారాల నుండి, మూఢ భక్తిలో నుండి, అర్థం పద్ధతులైనటువంటి విధానంలో నుండి మిమ్మల్ని నేను చేశాను, ప్రత్యేక పరిచాను, వేరుపరిచాను. నేనెవరిని? ఈ లోకంలో పరిశుద్ధం అనే మాట చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ పరిశుద్ధత వాళ్ళ ఉందా? నీతి మంత్రులు చెప్పుకోండి, నీతి ఉందా? యథార్థంతో ఏమీ లేదు అక్కడ. కానీ ఇక్కడ పరిశుద్ధులైన దేవుడు చెప్పే ప్రతి మాట ఆ గుణలక్షణాలు కలిగి ఉన్నాడు, కలిగి ఉన్న దేవుడే మాట్లాడుతున్నాడు. అందుకే అక్కడ చక్కని మాట అంటాడు, పరిశుద్ధుడును నిత్య నివాసి వాడినటువంటి వాడు ఇలా శ్రమించున్నట్టు ఏమన్నాడు? యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు అంటే నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు నా వారు ఉండటానికి ఏమంటారు ఇక్కడ? అన్ని జనులు మిమ్మల్ని ఇప్పుడు అన్ని జనులు వేరుపరచబడిన మనము ఇప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధులైన దేవుడితో మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులకు రావాలి, పరిశుద్ధులు రావాలి. పరిశుద్ధులు మనం వచ్చామా రాలేదా? చెప్పండి, పరిశుద్ధులు మనం వచ్చామా రాలేదా? చెప్తే ఏమో చెప్పకూడదు. అవును, వచ్చాం. పరిశుద్ధ మనం వచ్చామండి. పరిశుద్ధుడు నమ్మేక మనం వచ్చింది. పరిశుద్ధ దేవుడు నా తండ్రిని ఒప్పుకునే మనం వచ్చింది. నీ మాటలు వింటాము, నీ ఆజ్ఞలో ఉంటాము, నిన్నే సేవిస్తాము, నీవు తప్ప వేరుదేవి లేదని మాకు అర్థమైపోయింది అని తీర్మానం చేసుకొని ఆ పరిశుద్ధిని ఎందుకు పరిశుద్ధులకు ఉండటానికే మనం వచ్చింది. అందుకే ఆయన అంటారు కదా, మీరు నా వారికి ఉండటానికి మిమ్మల్ని ఏం చేశాను? వేరుపరిచాను, వేరుపరిచాను. అర్థమవుతుంది కదా? ఇప్పుడు వేరుపరచబడిన మనం ఏం చేయాలి? పరిశుద్ధులు కొనసాగాలి, ఆగిపోవాలా? ఆయన పరిశుద్ధులే, ఆయన పరిశుద్ధుడు అని మేళమంటా అందామా? మన తండ్రి పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధులు. ఇంకేం చెప్తున్నాడో ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుందామని. హల్లెలూయా. తర్వాత ఈ లేవి కాండంలోనే 11:44 చదువుకుందామా? 11వ అధ్యాయము 44 వచనం. శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా మనసులో దాచుకోండి. ఎవరు పడి మాటలు అని వద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. 11వ అధ్యాయము 44 వచనం చదువుకున్నాడు. మళ్ళా ఇక్కడ అంటే కదా, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుని కనుక మీరును అద్దుగా, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా మిమ్మల్ని వేరుపరుచుకున్నాను, ప్రత్యేకపరిచాను, అన్ని జీవులను పిలుచుకున్నాను. నేను పరిశుద్ధుని కాబట్టి కనుక ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? నేను పరిశుద్ధుని, మీరు కూడా ఎలా ఉండాలి? అంతే, మీరు కూడా పరిశుద్ధులు ఉండాల్సిందే. స్కూల్లో మాస్టర్ గారు చెప్తాడు, రే నేను చదువుకున్నాను, నేను మాస్టర్ అయ్యాను, మీకు బోధిస్తున్నాను, మీరు కూడా నాలా విద్యావంతులు కావాలంటాడా? చదివారు పట్టు బాడుకుని అంటాడా? నేను చదువుకున్నారా, అందుకే మాస్టర్ అయ్యాను, మీరు కూడా చదువుకుంటారా, నాలాగా అవుతారు, నన్ను పెద్దవాడు అవుతారు అంటాడు. ప్రోత్సహిస్తాడా లేదా? ఎందుకు? తాను చదువుకున్నాడు కనుక, జ్ఞానం సంపాదించాడు కనుక, అంతకంటే శ్రేష్టమైన జ్ఞానము తాను చదివే బిడ్డకు రావాలనే ఉద్దేశంతో ఆ చెబుతూ ఉంటాడు. అవునండి, జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే మళ్ళీ చదువుకున్నాను ఇక్కడ, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనవలెనని, పరిశుద్ధపరుచుకొనవలెను చెప్తున్నాను. ఇక్కడ ఇంకేమన్నాడు? ఇక్కడ మనం ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవలసిందే. ఇప్పుడు నేను పరిశుద్ధుడు అన్నాడు, మీరు పరిశుద్ధపరచుకోవాల్సి అన్నాడు. అంటే ఇప్పుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడా లేదా? ఆజ్ఞాపిస్తున్నా. అంటే ఇప్పుడు పవిత్ర పరచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మళ్ళీ ఆయన వచ్చి రోజు మనం కడిగిపోతాడా? పిలిచాడు, ఏర్పరచుకున్నాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. నువ్వు రాస్తున్నాడు. ఇప్పుడు స్కూల్లో మాస్టర్ గారు క్లాస్ వర్క్ చూపించాడు, రాయించాడు, అది రాసుకొని ఇంట్లో హోంవర్క్ రాసుకోమన్నాడు. ఇప్పుడు ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకునే బాధ్యత ఈ పిల్లవాడిదా మాస్టర్ గారిదా? లేదా ఇల్లు తిరిగి హోంవర్క్ రాసిపోతాడా? రాయాల్సిన బాధ్యత, అప్పయ్యాల్సిన బాధ్యత ఆ పిల్లవాడిది. అలాగే దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధులు కాదు, మీరు పరిశుద్ధులుగా మీరు ఉండవలసిన అంటే ఏమన్నాడు కదా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవలసిందే. అంటే మీరు పరిశుద్ధతలో పరిశుద్ధపరచుకొనుచు మీరు కొనసాగవలసిందే అన్నాడు. పరిశుద్ధత ఏంటండి?
ఒక మాట బూతులాడామండి, తను తిట్టామండి, అది పరిశుద్ధత అపరిశుద్ధత? ఎదుటి మనసు కుళ్ళుకున్నాం, అది పరిశుద్ధత అపరిశుద్ధత? చాటు మాటన నీ మీద ఆమెకి ఆమె నీకు బాగా రావు చెప్పారు, ఇది పరిశుద్ధత అపరిశుద్ధత? పరిశుద్ధత అంటే తెల్ల బట్టలు వేసుకొని, ఏమండి తెల్ల నల్ల రంగు వేసుకొని, ఏమండి మూల చుట్టు కొట్టుకొని రావడమా? మన శరీరం మీద ఏమి ధరించుకున్నామో దాని గురించి హల్లెలూయా జ్ఞాపకం చేసుకున్నాడు. మన హృదయాన్ని శుద్ధిపరుచుకోవటము, మన హృదయంలో కల్మషం లేకుండటము, కపటం లేకుండటము, ఎదుటి వారి బాగుంటే వార్తలే తత్వం కాక సంతోషం మనసు కలిగి ఉండటము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని సన్నిధికి రాకపోతే దేవుని మాట మనకు వినపడతాయా? దేవుని మాట వినపడడం నేర్చుకుంటామా? స్కూల్కి వెళ్ళిన పిల్లడు ఏం నేర్చుకుంటాడు? నేను నిజంగా చదువుకుంటానమ్మా, నేను వెళ్ళనమ్మా అని అనుకోండి, వాడు పైకి అవుతాడా? వాడు కాలేడు, ఎప్పటికీ కాలేడు. వాటితో పుస్తకాలు ఉంటాయి కానీ వాడు దేనికి జ్ఞాపకం చేసుకున్నాను దేవుడు అని. అందుకే ఇక 11 లోపల కదా, నేను మీ దేవుడిని ఇవ్వవాను, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండినట్టు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునవలెను. అయితే పరిశుద్ధపరచుకోవడం అంటే ఒక్కరోజు మనం పరిశుద్ధపరచుకుంటామా? ఒక్కరోజు మన పరిశుద్ధత సంపూర్ణ అవుతుందా? ఎలా అవుతుంది? మనం నేర్చుకున్న పాతలు ఒకటి ఉన్నాయిగా, ఏమండి మన నరనాలా జీర్ణించుకుపోయినటువంటి ఉన్నాయిగా, లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ వీళ్ళు బాగా మన రక్తంలో మరిగిపోయి ఉన్నాయిగా, కలిసిపోయి ఉన్నాయిగా, జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే ఇక కొంచెం ముందుకు వచ్చి కూడా కొన్ని మాటలు చెప్తాను, దేవుని మహిమకరం కాక. తర్వాత ఇంకా అన్నాడు కదా, మరి మనం పరిశుద్ధపరచుకోమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకని మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ పాయింట్ ఇంకో మాట చెప్తాను. హెబ్రీ పత్రిక 3:1 చదవండి. 3:1 ఎందుకు మనము పరిశుద్ధంతో సంపూర్ణ కావాలో అక్కడ చెప్తున్నాడు. ఆ మాట నేర్చుకుందామండి. హెబ్రీ పత్రిక ఎక్కడుందండి? హెబ్రీ పత్రిక కొత్త నిబంధన, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాడు. ఎందుకు మనము పరిశుద్ధ సంపూర్ణ కావాలి అంటే, మరి దేవుడు నేను పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధులు అన్నాడు కదా, ఎందుకు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ 3వ అధ్యాయము 1వ చదవమ్మా. ఇందువలన ఇక్కడ భక్తులు ఏమన్నాడంటే, ఎందుకు దేవుడు చెప్పాడని చెప్తున్నాడు. ఎందుకు దేవుడు మొత్తం ఇలా మాట అంటే, సహోదరులారా ఇక్కడ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధులారా అన్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు మనం ఎవరమంట? పరలోక సంబంధమైన పిలుపు కలిగిన వారు. పరిశుద్ధ దేవుడు ఎక్కడున్నాడండి? పరలోకంలో ఉన్నాడు. పరలోకం అంటే ఏంటిది? పరిశుద్ధులు ఉండే లోకము. మచ్చైనా డాగైనా కళంకమైన ఏది లేకుండా పవిత్రమైన హృదయం కలిగినటువంటి దేవదేవుడు, ఆయన సృష్టించిన దేవదూతలు, తర్వాత ఈ లోకంలో ఆయన మాటలు విని వారి జీవితాలు మార్చుకున్న మహనీయులు ఉన్నటువంటి లోకం ఉందే, అదే పరలోకము, పవిత్ర లోకము. ఆ లోకంలో ఈ లోకాల ఆచారాలన్నీ మనం పెట్టుకొని అబద్ధాలాడి, బూతులాడి, మోసం చేసి, కపటం పెట్టుకొని, ఇవన్నీ పెట్టుకొని ఒక పక్క బైబిల్ చదువుతూ, ఒక పక్క ప్రార్థన చేస్తూ, రకరకాలుగా మనం చేసుకుంటూ ఆయన కలిగానికి అవకాశము లేదు సుమా. జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే కొంచెం ఏమంటాడు, ఎందుకు దేవుడు నువ్వు పరిశుద్ధంలో పరిపూర్ణ కావాలని చెప్పాడో ఇక్కడ భక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరులారా అన్నాడు. మనం ఎవరమండి అంటే, మన కన్న తల్లిదండ్రులు ఉన్నారండి. ఇక్కడ చూస్తే మన అందరికి కన్న తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చరికి మన ఆత్మీయ తండ్రి ఎవరు? మన దేవుడే, సృష్టికర్తే. ఇప్పుడు మనం ఎవరివి? ఆయన బిడ్డలము. కనుక నీవెవరివి, నేనెవరు అంటే, నేను ఆయన కుమారుని, ఏమో ఆయన కుమార్తె, నువ్వు ఆయన కుమార్తెవి, నేను ఆయన కుమార్తె. అదిగో వెనకున్నటువంటి పురుషులు ఆయన కుమారుడు. ఇప్పుడు మనం ఏమయ్యాము? ఆయన కుమార్తెలు, ఆయన కుమారులు అంటే ఇక్కడ మనం ఏమయ్యాము? అది పెద్దవారి అన్నయ్యలు, చిన్నవారి తమ్ముడు, పెద్దవారి అక్కలు, చిన్నవారి చెల్లెలు. అది ఇక్కడ ప్రియమైన సహోదర సహోదరులారా అని
ఇప్పుడు మనకి ఏ భేదం లేదు. ఇక ఈ లోకంలో ఒకవేళ ఏదో వర్షంలో పిలుచుకున్నామే, కానీ ముఖ్యమైన వర్షం ఏంటంటే మనం సహోదర సహోదరులమే జ్ఞాపకం. అందుకే ఇక్కడ భక్తులు ఏమన్నాడు కదా, ఇందువల్ల సహోదర పరలోక సంబంధ పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకునే దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసుని లక్ష్యముంచుడి. ఇక్కడ అంటే ఈ కింద మాట కాదు, కానీ ఇప్పుడు మనము పరలోకంలో ఏమండి నీకు స్థానం ఉందని దేవుడి పిలుపుతో పిలవబడిన వారు మనము. కనుక పరలోక పిలుపు మనకు ఉంది కాబట్టి మనం ఈ లోకంలో ఉన్న మనము పరిశుద్ధులుగా మార్చబడకపోతే పరలోకంలో రాజ్యంలో అడుగు మనము పెట్టలేము, పవిత్ర లోకంలో అడుగు పెట్టలేము. అందుకని దేవుడు ఏం కోరుతున్నాడంటే, మీరు పరిశుద్ధతలో మీరు సంపూర్ణ కండి. పరిశుద్ధతలో ఇందాక ఏం చెప్పండి, మీకు పరిశుద్ధతలో మీరు పరిపూర్ణం. అదే నేను కోరుతాను దేవుడు మాట. అర్థమవుతుందండి? పరిశుద్ధతలో నేను పరిపూర్ణురాలు కావాలి అని ఈ వాక్యం చెప్తున్నప్పుడు నాకు పరిశుద్ధులుగా నా పరిపూర్ణ కావాలని అనిపిస్తుంది అని మీకు అనిపిస్తుందా? అనిపించట్లేదా? నాకే అనిపిస్తుంది అంటారా? అనిపించాల్సింది. ప్రియ దేవుని బిడ్డారా, అందుకే కాబట్టి మనం ఒట్టివాళ్ళం కాదు, దేవుని పిలుపుతో పరలోక సంబంధ పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులము జ్ఞాపకం చేసుకున్నాను. అయితే ఇప్పుడు మనం పరిశుద్ధులకు రావాలంటే ఏం చేయాలి? చదువుకుందానండి. 12వ అధ్యాయము 14 చదవండి ఒకసారి. 12వ అధ్యాయం 14 చదవండి ఒకసారి. 12-14 జ్ఞాపకం చేసుకున్నామండి. 12-14. అందుకే ఇప్పుడు మన పరిశుద్ధతలో పరిపూర్ణం కావాలంటే ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ, అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అందరితో ఎలా ఉండాలంట? సమాధానం. ఇప్పుడు సమాధానం ఉన్నామా లేదా? ఏమండి సమాధానం కలిగి ఉన్నామా లేదా? చర్చిలో వారు ఏమంటారు, నేను ప్రార్థన చేసుకుంటానండి, మరి ఉంటాను, కానీ కావండి నాకు పడదండి అనేవాడు ఉన్నారా లేరా? ఆయనతో నేను మాట్లాడాను అనేవాడు ఉన్నారా లేరా? సమాధానం ఉందా? ఆవిడ పోగానే ఆమె ఇది చెబుతారు. పాస్టర్లైనా విశ్వాసులైనా చాలా మంది రకరకాలుగా ఒకరి మీద నేను దేవుని బిడ్డ చెప్పుకుంటూ నేను సేవకుడి అండి అంటున్నాను, పక్క సేవకుడిని విమర్శిస్తున్నాను, ఆయన అబద్ధాలు వేస్తున్నాను. అంటే నేను పరిశుద్ధతలో సంపూర్ణంగా సాగిపోతున్నట్టు కదా, ఆగిపోతున్నట్లా? సాగిపోతున్నట్టే కదా. అంటే నా మనసులో ఏదో వచ్చి మాట్లాడుతున్నాను, నా పరిశుద్ధ ఏదో. ఒకసారి ప్రభు ఏమంటాడు, హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు. మన ప్రేమ నింటే ప్రేమ మాటలు వస్తాయి, కపటం నింటే కపట మాటలు వస్తాయి, ద్వేషం నింటే ద్వేషం మాటలు వస్తాయి. అందుకే ఇక్కడ మన పరిశుద్ధతలో సంపూర్ణం కాలేకపోతున్నామని చెప్పేసి ఇక్కడ భక్తులు ఏం చెప్తున్నాడు, మనం చదువుకుందాం. అందరితో సమాధానం కలిగి ఉండండి. తర్వాత ఏమన్నాడు, పరిశుద్ధత కలిగి ఉండండి. సమాధానం కలిగి ఉండాలి. అందరితో సమాధానం లేకుండా అసమాధానం ఉన్నవాడు అర్థం ఏంటిది? పరిశుద్ధత లేదు, నాకు పరిశుద్ధతకు ముందుకు సాగడం లేదని అర్థం. జ్ఞాపకం చేసుకున్నా అని అంటూ ఇక్కడ కింద కోసం ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఎందుకు ఈ మాట? అందరూ సమాధానం ఉండండి, పరిశుద్ధి కలిగి ఉండండి అని అంటూ కింద కోసం ఏమన్నాడు? పరిశుద్ధత లేకుండా పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుని చూడలేడు. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి? ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? మన మధ్య ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు మన మధ్య దేవుడు పరిశుద్ధాత్మ. ప్రభు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు. తండ్రి గుడిపాటు కూర్చుని జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరంటే ఈ లోకంలో ఉండి చూసేదా, పరలోకం మీద చూసేదా? పరలోక ఎదుగులో చూసేది అన్నమాట. అంటే ఈ లోకంలో పరిశుద్ధంగా మనం లేకుండా, పరిశుద్ధమైన జీవితం లేకుండా రేపు వెళ్ళి ఆయన దివ్య తేజస్సు మనము చూడలేము, మనం నష్టపోతాము. నువ్వు నా కుమారుడు, నువ్వు రాని ఆయన చేతులు దాచే పరిస్థితి ఉండదు. అందుకే ఇక్కడ అన్నాడు కదా, యెహోవానకు నేను పరిశుద్ధులను, నిత్య నివాసిని,
మహాగణుడను మహోన్నతును నీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధ కలిగి ఉండను ప్రయత్నం చెయ్యి. నువ్వు పరిశుద్ధం సాగిపో. పరిశుద్ధం లేకుండా ప్రభుత్వం చూడలేడు. నీవు అన్నిటిగా ఉన్నప్పుడు నా బిడ్డగా మార్చుకున్నాను. నీకు పరలోక రాజ్యం బాగా కలిగి నీకు బాల్య భాగస్సుగా ఇచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు చెబుతామండి, నీవు నేను ఎవరమండి? లోక సంబంధమైన వాళ్ళం కాదు సుమా. లోకంలోనే మనం ఉన్నాము. ఈ లోక సంబంధం కాదు. అందుకే మనకి ఏముండకూడదు? ఈ లోక సంబంధమైన ఆశలు మనకు ఉండకూడదు. ఈ లోక సంబంధ కోరికలు మనకు ఉండకూడదు. ఈ లోక సంబంధ పట్టుదల మనకు ఉండకూడదు. రోషం కలిగి ఉండాలి. నేను రోషం కలిగి ఉండాలి. అదిగో మన ఒక అన్నది సత్యంగా మాట్లాడు, పట్టుదల కలిగి ఉండాలంటే ఏం పట్టుదల కలిగి ఉండాలి? దేవుని విషయంలో పట్టుదల రోషం కలిగి ఉండాలి. ఏమి రోషం కలిగి ఉండాలి? ఒక ఆమె ఉదయం నుండి మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉంది. ఆమె చూస్తుంది ఒక ఆమె. ఏం పట్టుదల ఆమెకి? అక్క మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి పెద్ద ఆమె చేస్తే నేను ఎవరిస్తున్నాను, నేను ఉపవాసంతో పట్టుదల కలిగి ఉంటా. ఏంటిది? రోజంతా నేను ఉపవాసం ఉంటా. దాంతో నీకు పట్టుదల కాదు. అక్క ఇంకో తమ్ముడు రోజుకు 2 అధ్యాయాలు చదువుతా. నేను 5 అధ్యాయాలు చదవాలి. పట్టుదల కలిగి ఉంటా. అదిగో వాళ్ళకి ఒకసారి చర్చికి వెళ్తాను. నేను వాళ్ళకి 3 సార్లు వెళ్ళాలి చర్చి. పట్టుదల కలిగి ఉంటా. అది నువ్వు పరిశుద్ధతలో నువ్వేదో ఎదుగుతున్నట్టు అది పట్టుదల. అదే రోషం. మనకి ఏ రోషాలు ఉన్నాయి? పనికిరాని బోడి రోషాలు ఉన్నాయి కదా. నేను పలకను, మాట్లాడను కదా. వాడంటే నాకు పడదు, వీడంటే నాకు పడదు, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మన పరిశుద్ధతలో ఎదగకపోగా దిగజారిపోతున్నామని అర్థము. అందుకే దేవుని వాటి పరిశుద్ధత లేకుండా ఆ మహామౌడైనటువంటి దేవాది దేవుడు నువ్వు చూడలేవు అని దేవుని వాటి సెలవిస్తావు. అనగా నువ్వు అక్కడికి వెళ్ళలేవు. ఎందుకు? నీ పాపములు నీ దోషములు, నా పాపం నా దోషం ఇదే చేయమని నేను ఆపివేస్తున్నాను. ఒక్క మెట్టు ఎక్కడే ఉంటుంది మన ఎవరికి నష్టము? ఈ సంఘంలో బిడ్డలు దేవుడు ఎదగలేకపోతే, పరిశుద్ధి ఎదగలేకపోతే ఎవరికి నష్టము? మాస్టర్ గారికి ఎంతో నష్టము. నష్టమే, నష్టమే. దైవ సేవకు నష్టమే. ఎందుకు తెలుసా? పౌలు గారు అంటాడు, ఏ రీతిగా మిమ్మల్ని ప్రేరేపించి మిమ్మల్ని మండించి ఆత్మలో ఎదుగుదల చేసి మిమ్మల్ని అంతా పరిపూర్ణంగా చేసి ఆ ఎదురు నిలబెట్టాలని నేను ఎన్నో రీతులుగా తపన కలిగి ఉన్నాను. అక్కడ రైతులు చేస్తానంటే అక్కడ మీరందరూ కూడా దేవుడిని నిలబడటానికి నేను ప్రయాసపడుతున్నాను. అక్కడ దైవ సేవకునికి నష్టమే, బాగొట్టుకున్న బిడ్డకు నష్టమే, దేవునికి కూడా నష్టమే. దేవునికి ఎందుకు నష్టమో? తన రక్తం అంతా చిందించాడు, మన కొరకు తన ప్రాణం పెట్టాడు. మనం పరిశుద్ధంగా మార్చబడతామని, పరిశుద్ధ సంపూర్ణం అవుతామని, దేవుని రాజ్యంలో ఉంటామని ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను అర్థం చేసుకున్నామండి. 10 మంది బిడ్డలు ఉన్నారండి మనకి. 6 బిడ్డలు అమ్మ నాన్న మాటని చక్కగా చదువుకుంటున్నారు, వాళ్ళు బాధ్యత కలిగి ఉన్నారు, చక్కగా చేస్తారు. 4 బిడ్డలు అమ్మ నాన్న మాట ఎంటలేదు. ఇప్పుడు అమ్మకి నాన్నకి నష్టమా కాదా? నష్టమేనా? ఎంత నష్టమో? హృదయ శోభ. ఎంత బాధపడతారో, ఎంత ఏడుస్తారో, గుండెలో బాధపడతారు. బిడ్డ నీ కన్న దిందుక 9 మాసాలు పోసి నా రక్తాన్ని రంగరించి పాలగా ఇచ్చి అయ్యా నీకు అన్ని చేసి పెంచి పెద్దవాడు చేసి ఇతరులు చేసేది. హృదయ వేదన, కడుపు కోత, బాధ. తల్లిదండ్రుని బాధ పెట్టేందుకు వాడికి శిక్ష ఉంది. మళ్ళా అమ్మా నా నేర్పిస్తే ఎలాగో వాడికి ఆశీర్వాదం రాదో, దేవాది దేవుడు కూడా ఏమండి ఇంతగా మాట్లాడే దేవుడిని మనం శోభ పెడితే, బాధ పెడితే మనకి పరలోక రాజ్య స్థానము దొరకదు. దాన్ని మన పరిశుద్ధులు ఎదిగేవాళ్ళని అనిపించుకోలేము. అందుకే దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పరలోక సంబంధం పిలుపులో పాల్గొనేటువంటి మనము ఏం చేయాలండి? అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఏమండి పరిశుద్ధ కలిగి ఉండాలి. లేకపోతే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుత్వం చూడలేని దేవుడికి ఆడగా చెబుతున్నాడు. హల్లెలూయా అంటూ పేతురు ఒక మాట అంటున్నాడు. అక్కడ పేతురు గొప్ప ఏమంటే 1 పేతురు పత్రిక 1:16 చదువుకుందామా? 14, 16 కలిసి ఉన్నాయండి.
1:16. 1 పేతురు 1:14-16 వరకు ఉన్నాయి. చదువుకుని మంచి మాట ఉంది అక్కడ. 14-16 తెలుసునండి. దేవుడు అంటాడు కదా, నేను పరిశుద్ధుడైన ప్రకారము నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఇక్కడ ఈ భక్తులు ఏం జ్ఞాపకం చేస్తానండి? దేవుడు చెప్పాడు, దేవుడు రాయించాడు కాబట్టి నేను నేర్చుకున్నాను, నేను అలా ఉన్నాను అని చెప్పి మనకి బోధిస్తున్నాడు. దేవుడు నన్ను మహిమ కలుగుగా. అర్థమవుతుందండి? ఈ రోజు మన అంశం ఏంటండి? దేవుడు ఏం కోరుతున్నారు? ఏం కోరుతున్నారు? పరిశుద్ధతలో మీరు పరిపూర్ణ కావాలని కోరుతున్నాను దేవుడు మాట. అది ఎంత ఖర్చుతో కూడిందండి? ఖర్చు అవుతుందా కాదా? అవుతుంది, ఖర్చు అవుతుంది. ఖర్చు కావాలి ఎలా ఉంటుంది? ఇప్పుడు వెంటనే నువ్వంటే ఇంటి పక్కన ఉన్నావు కాబట్టి గుడికి 4 రోజులు వేసి వచ్చావు. దూరం వచ్చేవాళ్ళు ఆటో ఖర్చు లేవా? బస్సు ఖర్చు లేవా? జ్ఞాపకం చేసుకున్నాను ఏమండి? వాళ్ళకి శ్రమ లేదా? వాడు సమయం వెచ్చించట్లేదా? లేకుండా ఎలా వస్తారు? ఖర్చు పెట్టవలసిందే. జ్ఞాపకం చేసుకున్నాను. అంటే ఈ ఖర్చు దేనికి? ఎవరి ప్రయోజనం కోసం కాదు, కానీ నీ ప్రయోజనం కొరకు నీవే, నా ప్రయోజనం కొరకు నేను. మంచి మంచి మీటింగ్ దొరుకుతున్నాయండి. పెద్ద పెద్ద దైవశాఖలు వచ్చారు, ఆత్మ పూర్ణంగా వచ్చారు దైవశాఖలు. జ్ఞాపకం చేసుకున్నాను. మరి వారు వచ్చినప్పుడు ఏ బెంగళూరులోనో, ఏ హైదరాబాద్లోనో, ఏ మెడ్రాస్లోనో ఎక్కడో పెట్టారు, మీటింగ్ పెట్టారండి. మనం వెళ్ళాల్సి వస్తుంది. ఖర్చు కాదా? ఖర్చు అయినా అక్కడికి వెళ్తే మనం ఎన్నో విషయం నేర్చుకుంటాం. ఆ పరిశుద్ధుల మాటలు, ఆ దివ్య చేసిన మాటలు మనం నేర్చుకొని మనం ఏం చేద్దాము? ఎదుగుతాం. ఆత్మీయ జీవితం ఎదుగుతామండి. జ్ఞాపకం చేసుకున్నాను. ఆత్మీయ జీవితం ఎదిగే కొద్ది ఈ లోక సంబంధం ఆశ్రయమైపోతాయి, అనగారిపోతాయి. ఆత్మలు ఎదగకపోతే ఈ లోకాశల బహుళ మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఫ్లాట్లు కొనాలి, స్థలాలు కొనాలి, అవి కొనాలి, ఇచ్చేయించుకోవాలి, అజ్జేయించుకోవాలని చెప్పేసి బంగారం రేటు పెరిగిపోతున్న బాబో అని మొత్తుకుంటే ఒక పక్కన బంగారు కొట్టు పట్టట్లేదండి జనం. 10 మంది కాదు, 100 మందికి వచ్చిందాము వదిలిపెట్టరు. ఎందుకని? బంగారం కొనాల్సిందే. సరే, ఏంది ఆశ? లోకాశ, లోక కోరికలు. ప్రియ దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోం. అందుకే ఇక్కడ పేతురు భక్తుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఏమన్నాయండి? 1:14 చదువుతున్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులని రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై చూడండి, మీ పూర్వ జ్ఞాన దశలో మీ పుట్టిన ఆశను అనుసరించి ప్రవర్తించకూడదు. ఎందుకు? మీరు పూర్వము లోకస్తులుగా ఉన్నారు, అజ్ఞాన దశలో ఉన్నారు, ఇష్టాంతరంగా మాట్లాడారు, ఇష్టాంతరంగా బ్రతికారు, నీకు నీ కోరిక నెరవేర్చుకున్నావు. మరలా అజ్ఞాన దశకు వెళ్ళవద్దు. ఎందుకు? నేను పిలిచిన వాడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుని చెప్తున్నాడు. నువ్వు పరిశుద్ధ బిడ్డగా ఉండటానికి నువ్వు పిలవబడినావు. కాబట్టి నీ పూర్వ అజ్ఞాన దశలో నేను ఉండటానికి వీలు. పూర్వ అజ్ఞాన దశలో ఉంటే ఒక ఆయన చెప్తున్నా, ఒక ఆయన చెప్పాడు ఒకసారి. ఒక ఆయన పందిని పెంచుకుంటున్నాడంట. పంది పిల్లలు పెంచుకుంటూ ఇది బయటికి పోతే బుర్రలో పడిందని బయటికి మానేయకుండా ఇంట్లోనే పెంచుకుని శుభ్రంగా కడిగి ఇంట్లోనే ఉంచుకున్నా అంటారు. సరే పాపం ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, ఒకసారి బయటికి తీసుకెళ్దామా అని గొలుచుకు దాని మెడకాయ గొలిచేసి పట్టుకొని మన పెంపు కుక్కలు పట్టుకొని పోతున్నా అంట. పోతుంటే పోతా ఉందంట. పోయేసరికి ఒక మురుగు కాలం సరికి ఆ వాసన వస్తుందంట. వస్తుంటే నేను పోత ఆగి ఉట్టే పైకి ఎత్తి అంటుందంట. చూసారా? అంటే దాన్ని ఎంత గడికి ఎంత ఇంట్లో వచ్చి ఎంత మెడలో హారాలేసి ఏమైనా పెట్టినా కూడా దాని బుద్ధి ఏమైనా పోయిందా? ఎందుకని? దాని నైజం అదే, దాని బొమ్మలో పెంచకపోయినా బయటకు పోగానే దాన్ని ఆకర్షించేసింది. పూర్వ జ్ఞాన దశ మన ఒకసారి లాగుతూ ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను కదా, జ్ఞాపకం చేసుకుందాం అంటూ తర్వాత ఏమన్నాడు? మీ ఉండిన ఆశను, మీ పూర్వ అజ్ఞాన దశ మీ ఉండిన ఆశను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును చూడు సమస్త ప్రవర్తన యందు మాట గుర్తుంచుకోండి. సమస్తమైన ప్రవర్తన
మాటల్లో కానీ, చూపుల్లో కానీ, ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ మీ ప్రతి ప్రవర్తనలో ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండవలసిందే. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నారండి, ఉన్నారు. నీలాంటి నాలాంటి పరిస్థితులు ఆయన ఎదురుగా లేదా? ఎదురయ్యాయి. కానీ ఎక్కడైనా ఆయన పరిస్థితి తప్పాడా? ఎంతోమంది స్త్రీలని ఎగకొచ్చారు, ఎంతోమంది ఎవరి బిడ్డలని ఎగకొచ్చారు, ఎంతో ధనవంతులు వచ్చారు, ఎన్నో మాట్లాడుతున్నారు. ఎక్కడైనా రవ్వందరూ చోటిచ్చాడా? ఏ మాత్రం కూడా ఇవ్వరు. తన పరిశుద్ధత ఎక్కడ కూడా కోల్పోలేదండి ఆయన. అందుకని అన్నాడు, నేను పరిశుద్ధుడే కనుక మీరును మీరు పరిశుద్ధంగా ఉండగలరు. నేను ఎలా ఉండాలో ఈ లోకంలో నేను నేర్పించాను. నేనే మీకు మాదిరి, మీరు ఉండగలరు. ఆయన అబద్ధాలు ఆడలేదు. ఈ లోకం ఏమంటారండి? అబద్ధాలు ఆడకూడదు. ఏమంటారు? అబద్ధాలు ఎలా బతుకుతామని అంటారు. అవునా కాదా? అబద్ధాలు ఆడడం బతుకుతూనే నిరూపించాడు. చెడ్డ చూపు చూడకుండా బతుకుతూనే నిరూపించాడు. ఆయన అన్ని గుణలక్షణాలు కలిగినటువంటి దేవాది దేవుడు. అందుకే అన్నది కదా. కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండు. జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధతలో సంపూర్ణ కావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందండి? మన మీద ఉంది. ఎవరి వారే వహించుకోవాలి. ఎందుకు? మనకి పరలోక పిలుపు ఉందని, అక్కడ స్వాస్థ్యం ఉందని, అందులో స్థానం ఉందని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ఆ స్వాస్థ్యం పొందుకోవడానికి, అక్కడ ప్రవేశించడానికి, ఏమండి ఆయనతో మనం ఉండటానికి, ఆయన ముఖదర్శనం చేయడానికి పరిశుద్ధతలో రోజుకు నెలకి ఏమండి వారానికి రోజు నెలలకు సంవత్సరాలకి మనం ఏం చేయాలి? పవిత్రపరచబట్టు. మన మాటలు మారిపోవాలి, మన చూపులు మారిపోవాలి. ఏమైనా మార్పు వచ్చినాయి ఇప్పటికేమన్నా మనలో? ఎవరైనా మార్పు మన దేవుడి బిడ్డ మార్పు వచ్చాయా? వస్తుంది లేదు, తొందర ఏంటి అనుకుందామా? జ్ఞాపకం చేసి చెప్పాలి. మన సాక్ష్యం చెప్పాలి అంతే. ఈ వాక్యం విన్న తర్వాత నేను మార్చుకున్నానండి. రోజుకి ఒకరోజు బైబిల్ చదివేవాడిని కాదు. నేను ఇప్పుడు బైబిల్ చదువుతున్నా. రోజు ప్రార్థన చేసుకునేవాడిని ప్రార్థన చేసుకున్నాను. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను. ఒక తొందరపడి మాట్లాడాలని మాటలు వచ్చి ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటున్నాను. సాక్ష్యం రావాలి. ఎందుకు? నువ్వు పరిశుద్ధతలో ఎదుగుతున్నావు. చదువుకునే బిడ్డ ఉన్నాడండి. వాడు చదువుకునే బిడ్డ, వాడు ఏకాగ్రతతో ఆ స్కూల్లో నేర్చుకునేవన్నీ కూడా ఆ పాటలు ఇంటి దగ్గర కూర్చొని ఎంతో సమయం కేటాయించి అది రాసి చదివి బట్టి వాడు బజార్ మొత్తం ఎలకుండా బయటకు అవుతాడా? ఆడకొచ్చేసి బజార్లు ఆడుకుంటారు, ఇది కొంత అది కొంత బయటకు అవుతాడా? కుదరదు. వాడు ప్రత్యేకించబడ్డాడు, స్కూల్లో విద్యార్థిగా మార్చబడ్డాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. వాడు టైం ఎక్కువ దాన్ని స్పెండ్ చేయాల్సిందే. జ్ఞాపకం. కాబట్టి మనం అలా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది. దేవుని మహిమ కలుగును గాక. చదువుకున్నాము ఒకసారి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పారు మాట జ్ఞాపకం చేసుకున్నామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ చదవండి. హృదయశుద్ధి గల వారు ధన్యులు. అంటే పరిశుద్ధతో సంపూర్ణ కావాలంటే పరిశుద్ధి ఎక్కడ ఉండాలంట? హృదయ శుద్ధి. అది పరిశుద్ధత. హృదయ శుద్ధి పరుచుకోవాలి. అంటే రోజు మనం ఏం చేయాలి? మంచి లావు సబ్బు తీసుకొని, మంచి బ్రష్ తీసుకొని, చేసుకునేది కాదు కదా, చేసుకునేది కాదు, కానీ నీ తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా మార్చుకునేది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఒక మాట జ్ఞాపకం చేసుకున్నామని, ఎందుకు పరిశుద్ధంగా ఉండాలని కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఒకసారి మత్తయి సువార్తలోనే అదే 5:48 ఒకసారి 5:48. ఇక్కడ హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడు చూసినప్పుడు ప్రభువు చెప్పారు కదా. ఎందుకు చెప్పారన్నమాట? ఎందుకంటే చదవయ్యా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక. అది సంగతి. పరిశుద్ధత పరిపూర్ణ కనుక మీరు కూడా పరిశుద్ధ పరిపూర్ణ ఉండవలసిందే. ఇందులో నాప్సం లేదండి. నీకు కుదిరితే ఉండు, కుదరకపోతే ఉండవాక. మన్నాడు కూడా మరి చెప్తుంటారు, అమ్మా అలా నామెందుకో రావట్లేదమ్మా, చాలా వెళ్ళకపోతుంటే
కుదిరితే ఎందుకు పాస్టర్ గారు కుదిరితే వచ్చింది చక్కగా చెప్తారు. అర్థమైంది అర్థం కదమ్మా. పలానాయన చర్చికి రావట్లేదమ్మా అని చెప్పి ఏమంటారు? కుదిరితే ఎందుకు రాడు, కుదిరితే వస్తాడే ఈ సలహా చెప్తారు. మరి ఏం చెప్పాలి? ఎందుకు రావటం కనుక్కున్నాము, ప్రోత్సహిద్దాము, తీసుకొద్దాము అని చెప్పరు. కుదిరితే ఆయన వస్తారు కదా, ఇవి సపోర్ట్ అన్నమాట. ఇది అది కాదు, కుదిరితే వచ్చేది, కుదరకపోతే ఆగిపోయేది, కుదిరితే అందులో మంచిగా మాట కుదరకపోతే తిట్టు తిట్టేది ఇది కాదు. నీకు కుదిరినా కుదరకపోయినా దేవుని బిడ్డగా ఉండవలసిందే. అందులో మరో ఆప్షన్ ఏమీ లేదు. జ్ఞాపకం చేసుకున్నాను. అందుకే తేటకు అన్నాడు కదా, ఏమన్నాడు అక్కడ? ఎందుకంటే మీ పరలోక తండ్రి పరిపూర్ణ కనుక మీరు ఉండవలసిందే. అందులో మినహాయింపు ఏమి లేదు. దేవుడు సమయం ఎంత అయిందమ్మా? టైం ఎంత అయింది? 12:35. టైం ఉందిగా మనకి. జ్ఞాపకం చేసుకున్నాం, చదువుకున్నారు. ఇంకా ఏ భక్తుడు ఏం చెప్తున్నాడో ఆ మాట ప్రకారం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని నయం కలిగింది కాక. అయితే ఇప్పుడు పరిశుద్ధుల్లో పరిపూర్ణ కావాలంటే ఏం చేయాలి? ఈ పరిశుద్ధుల్లో పరిపూర్ణ కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏం చేయాలి? చదువుకున్నారండి. 1 తిమోతి పత్రిక 4:7. 1 తిమోతి 4:7. 1 తిమోతి 4:7 చదవండి. ఇదిగో ఇది చెప్తాడు కదా, ఎలా మనకి ఏం చేయాలంట? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటను విసర్జించి ఈ దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఎట్లా మనం పరిశుద్ధతలో పరిపూర్ణ కావాలంటే ఏం చేయాలంటే దైవభక్తి విషయంలో నీకు నీవే ఏం చేయాలంట? సాధకము చేసుకో, ప్రాక్టీస్ చేసుకో. అర్థమైందండి? ఏం చేయాలండి? ప్రాక్టీస్ చేసుకో. స్కూల్లో పిల్లవాడికి ఇంటికి వచ్చి ఎలాగో సాధన చేసుకుంటాడో, ప్రాక్టీస్ చేసుకుంటాడో, అదే రీతిగా మనం ఏం చేయాలి? మనం ఇక్కడికి వచ్చి బైబిల్ పడతాము, మళ్ళా బైబిల్ పడతామా? ఏమండి? ఇక్కడికి వచ్చి బైబిల్ పడుతున్నామండి, ఇంటికి పోతే బైబిల్ పడతామా? మనకి అడుగుంది సాధకం చేసుకోవడానికి. అందుకే ఏం చెప్తున్నాము? నోట్బుక్ తెచ్చుకోండి, హెడ్డింగ్ రాసుకోండి, దాని కింద రిఫరెన్స్ రాసుకోండి. తర్వాత మళ్ళీ దాన్ని రిఫర్ చెయ్యి, దాన్ని మళ్ళా చదువు, మళ్ళా అంశం చూసుకో, నువ్వు ఎంత ఎదుగుతావు, నీకెంత గుర్తుంటాయో అని. మనవాడు ఏమంటారు? అభ్యాసం నోట్ పుస్తకం పనే లేదు, అంతా ఇక్కడ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఏంటి అక్కడ ఉండేది? ఈ తలకాయ ఉంటుంది. అక్కడ తలకాయ ఉంటుందే, ఆ తలకాయ నీకేమి జ్ఞాపకం చేసుకున్నాను. అందుకే ఇక్కడ భక్తులు ఇక్కడ అంటున్నాడుగా సాధకం చేసుకోమనేమో అక్కడ తిమోతికి రాజు పౌలుగా చెప్తే, ఇక్కడికి వచ్చినాడు వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రులు కలిగి ఉన్నారు. అంటే ఇప్పుడు దీన్ని సాధన చేయొచ్చో చేయకూడదో నీకు ఒక జ్ఞానం ఉంది. ఎందుకు? నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావు, నువ్వు కొత్త బిడ్డవు కాదుగా, నువ్వు కొత్త వ్యక్తివి కాదుగా. జ్ఞాపకం చేసుకున్నావు. అదవుతుంది. నీవు వయసు వచ్చింది, నీకు ఏ వయసు వచ్చింది? కొత్తగా వచ్చిన వారైతే దీన్ని ఎలా ప్రాక్టీసుకో తెలియదు. మరి కొంతకాలం మనం వస్తున్నాగా, దేవుడి బిడ్డ మనం ఉంటున్నాగా, ఎన్నో అంశాలు నేర్చుకుంటున్నాగా. ఇప్పుడు మనం దేవుడు ఎదిగినట్లే ఎదిగినట్లే. అందుకే అక్కడ అన్నాడు, చక్కగా చెప్తున్నాడు. మళ్ళీ చదువుకుందామండి. వయసు వచ్చిన వారంటే మనకు అనుభవం వచ్చింది కనుక అభ్యాసం చేత మేలు కీడును వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానం కలిగి ఉన్నాము. ఇది మంచిదో కాదో తెలుసుకొని వివేచించే జ్ఞానము కలిగి ఉన్నాము. ఇక్కడ చెప్తున్నాయి, ఇది మంచిదో కాదో, నేర్చుకోవచ్చు నేర్చుకోకూడదో, ఈ దైవానికి కరెక్టో కాదో, నీ జ్ఞానం నీకు బోధిస్తున్న జ్ఞానం బోధిస్తాము. ఎందుకు? దేవుని ఒక అనుభవం మనకి ఉంది, దేవుడు ఎదిగున్నాం.
జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మహిమ. కాబట్టి అందుకే ఇక్కడ చెబుతాడు ఇక్కడ హల్లెలూయా అని అంటూ మరోసారికి ఏమంటాడు ఇక్కడ, మరి వయసు వచ్చిన కాబట్టి అభ్యాసం చేత మేలు కీడు విమోచించే జ్ఞానం మనకు కలిగి ఉంది కాబట్టి మనం అలా ఉండాలి అంటూ ముసలికి ఏమన్నాడు కదా, 6వ అధ్యాయం 2 చదవండి. 6:2 6వ అధ్యాయం 2 వచ్చింది. కాబట్టి ఇచ్చునండి సంపూర్ణ సాగిపోదాము, పరిశుద్ధులు సంపూర్ణ సాగిపోదాము అన్నట్టు ఇక్కడ కొంచెం ఏమన్నాడు, ఇక్కడ దేవుడు సాగిపోవాలంట దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనకు తెలుసు. బాప్తిజం పొందాము, బోధ వింటున్నాం. హస్త నిక్షేపణ జరుగుతుంది. మృతుల పునరుద్ధానం ఉందని మనం ఎరిగి ఉన్నాం. నిత్యమైన తీర్పు అనేది ఉందా, మనకుంది. మరలా ఇన్ని తెలిసి నువ్వు బాప్తిజం పొందావు, ఎందుకు అలా ఉన్నావు, ప్రభు రాదు తెలియదా అని మళ్ళా మూలపడ్డానికి వాళ్ళతో అక్కడ 4వ తరగతి 5వ పిల్లడు వచ్చాడండి. వచ్చిన పిల్లడిని అంటే ఏంటి ఎలా ఉంటుందండి, ఆ అంటే ఎలా ఉంటుంది, వాడు ఎలా ఉంటుంది, అవన్నీ అయిపోయింది. మనం చెప్పాల్సిన అవసరం వాడికి లేదు. వాడు అక్కడ ముందుకు వెళ్ళాలి. అలాగే మనం కూడా దేవుడు ఎదుగుతున్నాం. మనము జ్ఞాపకం చేసుకో, మూల పాటలో రాకూడదు అంటే అర్థమేంటి, యేసు ఎవరు అని మనం చెప్పకూడదుగా, బాప్తిజం పొందావు కదా అని చెప్పకూడదు. అక్కడ ఆయన చెప్పకూడదు. ఇక ఏం చెప్పాలి, ఇక ఎదుగుదల, పరిపక్వత, దేవుడి సన్నిధికి దగ్గర అవుతా, ఇవి నేర్చుకోవాలి. మనం మూల పాఠాల్లోకి అయిపోయినటువంటి వాటికి ఇప్పుడు కొత్త కొంచెం చెప్తామండి, యేసు ప్రభు ఎవరు, ఆ ప్రేమ ఏమిటో, ఆయన ఏం చేస్తారు వాళ్ళు చెప్తాం. మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం ఉందంటారా, మూల పాటలు మనం రావాల్సిన అవసరం ఉందంటారా, లేదు. అదే చెప్తాను ఇక్కడ, మూల పాటలోకి రాకండి. నువ్వు భాష పొందినప్పుడు ఏం ప్రమాణం చేసుకున్నావు, ఏం తీర్మానం చేసుకున్నావు, నీకు మనం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎదిగా పెట్టాను, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి అందుకే ఇలా అది మూలపాట వేయకుండా మనం సంపూర్ణ కావడానికి సాగిపోవటమే మనము చేయవలసింది. అదే కింద అయింది కదండి, ఉన్నాడు కదా, ఏమన్నాడు అక్కడ, మనం క్రీస్తు గురించి మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదాము. సంపూర్ణగా సాగిపోదాము. సంపూర్ణ చాలా గొప్పది. అదే ప్రభువు కోరుతున్నాడు. పరిశుద్ధతలో నీవు సంపూర్ణ కావాలి, సంపూర్ణ బిడ్డ కావాలి. ఈ బాధ్యత నీ మీదే ఉంది. ఇది ఎవరు వచ్చి నీకు నేర్పించడం అని చెప్తాను. అర్థమవుతుంది, అర్థమవుతుంది కదా. మాకు అర్థమైతే నీకెందుకు, మాకు అర్థం కాదు నీకెందుకు, నువ్వు చెప్పుకొని పో అంటారా, అందరుగా దేవుని మహిమ కలుగును గాక. జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత ఈ 6వ అధ్యాయంలోని 4వ వచనం చదువుకుందాం ఒకసారి. 4వ వచనం, అద్దుకో నీవు ఒకసారి వెలిగించబడ్డావు, ప్రభు వెలుగు నీ మీద ప్రకాశించింది, దేవుడు వెలుగైనాడని నీకు తెలిసిపోయింది. నువ్వు ఒకసారి వెలిగించబడి ఆ వెలుగు రుచి నువ్వు చూసి ఉన్నావు. ఇంకా వెలుగు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఏమన్నా ఇక్కడ, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి ఉన్నావు, పరిశుద్ధాత్మ పాలివారై ఇక్కడ ఒకసారి వెలిగించబడి ఉన్నాము, పరలోక సంబంధమైన వరం రుచి చూసాము, పరిశుద్ధతలో పాలివారమై ఉన్నాం. కాబట్టి మనం సంపూర్ణంగా సాగిపోవాల్సిందే. సంపూర్ణ సాగిపోకపోతే పిల్లలు చదువుకున్నాండి, వాడు రేపు ఇంజనీర్ కావాలంటే చదువుకుంటూ ఆ కోర్సు ఏమండి, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, 10th క్లాసు, ఇంటర్లు, ఏమండి డిగ్రీ, తర్వాత పీజీలు, తర్వాత ఇంజనీరింగ్ కోర్సులు, ఇవన్నీ చదువుకుంటే వాడు సాగిపోతేనే వాడు ఇంజనీర్ అవుతాడా, ఆగిపోతే ఇంజనీర్ అవుతాడా, అక్కడ చేరేదాకా వాడు సాగిపోవలసింది. దేవుని మహిమ కలుగును గాక. నేర్చుకుంటున్నామా ఏమన్నా, నేర్చుకుంటున్నామా? తర్వాత ఒకసారి మరి 2వ కొరింథీ పత్రిక 7వ చదువుకుందామా. 2వ కొరింథీ పత్రిక 7వ చదవండి ఒకసారి. 2వ కొరింథీ 7. ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు, మళ్ళీ భక్తుడు అన్నాడు ఇక్కడ, భక్తుడు చెప్తున్నా అంటే ఎందుకు మనము
మన పరిశుద్ధ సంపూర్తి చేసుకోవాలంటే ఇక్కడ ప్రియమైన వారులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక అద్దుకో. ఎందుకంటే మనకు వాగ్దానం ఉంది. ఏ వాగ్దానం ఉంది? నీవు నా బిడ్డవు వాగ్దానం ఉంది. నీ కొరకు పరలోకంలో స్థానం ఉంది, వాగ్దానం ఉంది. యోహాను సువార్త 14 నేను వెళ్ళి మీకు పరలోకంలో స్థలం సిద్ధపరుచు వాగ్దానం ఉంది. మనకి నేను వచ్చి మనం తీసుకెళ్ళిపోయే వాగ్దానం ఉంది. ఆకలి తప్పులేని రాజ్యంలో నీకు ప్రవేశం ఉంది, వాగ్దానం ఉంది. అవన్నీ ఇక్కడ ఇన్ని వాగ్దానాలు ఉన్నవి కనుక అని అంటూ ఇక్కడ ప్రియులారా, మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు ఏం చేయాలంటే, ఏం సంపూర్తి చేసుకోవాలంట? పరిశుద్ధత సంపూర్తి చేసుకోవాలి. ఉన్నాయా? ఇందాక నేను చెప్పినట్టు మాట, అనుబంధంగా మాటలు ఉన్నాయా? పరిశుద్ధతను ఏం చేసుకోవాలండి? ఇందాక మనం ఏం చెప్పాడు? మన పరిశుద్ధతలో పరిపూర్ణం కావాలి, పరిశుద్ధ సంపూర్ణం కావాలి. అదే చెప్తున్నాడు భక్తుడు. నా మాట కాదండి, నేను ఊహించుకుంటూ చెప్పటం లేదు. కానీ ఇది కనుక మనం అనుసరించకపోతే నీవు నేను దేవుని బిడ్డగా చాలా నష్టపోయే ప్రమాదం. నీవు నేను ఆశామర్షి మనుషులు కాదు. ఇంకా లోకం ఆశలో ఏదో కొట్లాడుకోవడం ఏమంటే అలా ఇలా అనుకోవడం కాదండి. ఇక జ్ఞాపకం చేసుకున్నాను. చాలా జాగ్రత్తగా దేవుని భయంతో, తూలి మాట అంటే ఏమొచ్చుద్దో, ఒకవేళ అవాణికి ఏమొచ్చుద్దో, ఒకవేళ నేను చూడాలి దృష్టి చూస్తే ఏమవుద్దో, నా హృదయంలో ఒకదాన్ని ఆలోచించి ఏమవుతుందని చెప్పేసి దేవుని భయం కలిగి ఉంటారు. అలా ఉన్నప్పుడే పరిశుద్ధతలో సంపూర్ణతలో మనము సాగిపోగలుగుతాం, పరిపక్వం చెందుతాము. ఏముందిలే చర్చిపోతే అంతే చెబుతుంటారు వాళ్ళు ఇదే బోధ చేస్తుంటారు. అన్ని మనం పాటిస్తామా? ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. నిన్ను నన్ను దృష్టిలో ఉంచుకొని మన మీద గొప్ప ప్రణాళికను మనకు అర్థం అవ్వలేదా ఆయన మాట్లాడుతున్నారు. అది చెప్దామా? హల్లెలూయా. ఒక చెవుని విట్టి ఒక చెవుని విని ఒక చెవున విడిచిపెట్టేటువంటి వాక్యాలు కావదండి. దేవుని మహిమ కలుగుగాక. ఇంకొంచెం ముందుకు వచ్చే కొన్ని మాట చదువుకొని ఆగిపోదామండి. దేవుని మహిమ కలుగుగాక. కాబట్టి మనము ఈ వాగ్దానం ఉన్నాయి కాబట్టి పరిశుద్ధులను మనం ఏం చేయాలండి? సంపూర్ణ చేసుకొనుచు, తర్వాత సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. శరీరానికి అపవిత్రులు ఉంది, మనసుకి ఆత్మకు అపవిత్రులు ఉంది. జ్ఞాపకం చేసుకున్నాను. మన నోటితో మాట్లాడితే ఒక ఆయన ఒకసారి చెప్పాడు, ఈ శరీరం అంట నోటిని బతిలాడుకుంటుందంట, నాలుగు బతిలాడుకుంటుందంట. ఏమని? తొందరపడి మహబాపే నాలుక గబక్కన అంటావు, పుట్లు కూర్చుంటావు, వాళ్ళ కథ తీసుకొచ్చి నా ఈ పద్ధతి బదలగొడుతున్నాను అనేదేవు నువ్వు, తినేదేవు నేనా అని నోటిని బతిలాడుకుంటుందంట శరీరం. ఊరుకోరు రోజు. అందుకే శరీరానికి ఏముందంటే ఇక్కడ ఏమన్నా ఇక్కడ శరీరం కలిగిన సమస్త కల్మషం ఉంది కాబట్టి పవిత్రులుగా చేసుకోవాలి. ఇది పరిశుద్ధమైన ఆజ్ఞ. నీ జీవితంలో పాప మార్గం ఉండకూడదు. నువ్వు శుద్ధీకరించబడిన బిడ్డవు, నువ్వు శుద్ధీకరణ సాగిపోవాలి అని ఇక్కడ ముఖ్యంగా నిష్కరిపిస్తుంది. నిష్కరిపిస్తుందా? నాకు అర్థం కావడం చేతులు చూపించండి. అర్థం అవుతుందా? అర్థం కావడం చేతులు చెప్తారులే. ఇంకొంచెం ముందుకు వద్దామండి. అందుకే కాబట్టి మనకి ఈ వార్తలు కాబట్టి మన శరీరానికి ఆత్మకు, శరీరము ఏదైనా చేస్తే ఆత్మ మలినపడుతుంది, కలుషం అవుతుంది. కాబట్టి శరీరంతో మనం ఏది కూడా చేయకూడదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా కాపాడుకునే బాధ్యత మన మీద దేవుడు ఇచ్చాడు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి, నన్ను నేనే కాపాడుకోవాలి. చదువుకున్నారండి ఒకసారి ఇక్కడ ప్రకటన గ్రంథము 21 చదువుకుందామా? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27 చివరికి వెళ్దామండి. అయ్యా పేరు చెప్తున్నానా? 241 కొత్త నిబంధన
21, 27. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఆ, రాయబడిన వారే ఆ. దానిలో ప్రవేశించురు గాని హల్లెలూయా, జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ భక్తి ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఎందుకు ఈ పరిశ్రమ సాగిపోవాలంటే, ఇక్కడ పరలోకంలో జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు ఏమండి ఉంది కదా, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు దానిలో ప్రవేశిస్తారు. కానీ చూడండి, నిషిద్ధమైనది ఏది, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించి వాడేవాడని దానిలోకి ఇక్కడ అంటారు కదా, జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ జీవగ్రంథం ఉంటే ఇక్కడ పరిశుద్ధంగా ఉన్నవాడు మాత్రం చేరతారు, కానీ అసహ్యమైన దాన్ని కానీ నిషిద్ధమైన దానిని కానీ జరిగించేవాడు అందులో ప్రవేశింపలేడు. అందుకు చెప్తాడు ఇక్కడ, నువ్వు ప్రవేశం పోగొట్టుకుంటావు బిడ్డ అంటున్నాడు. ఈ లోకంలో ఇష్టానుసారం జీవించడం మనకిష్టము, కానీ దేవుడికి అది ఇష్టం కాదు. జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మహిమ కలుగుగాక. ఒక మాట చదువుకుని అయిపోదని, ఇంకొక మాట చదువుకుందండి. 22 అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుకున్నామండి. ఇక మీద శాపగ్రస్తమైన దేనియు దానిలో ఉండదు. అద్దుగో దేవుని యొక్కయు ఆ. గొర్రె పిల్ల యొక్కయు ఆ. సింహాసనము దానిలో ఉండును. అందుకు ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ 22:3 నుంచి చదువుకున్నాను. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానంటే పరలోకమున ఉండదు. దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్క సింహాసనము దానిలో ఉన్నది. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచునుందురు. ఆయన నామము వారి నొసటి మీద ఉండును. అదిగో ఆయన నామము నీ నొసటి మీద ఉన్నది. అందుకే దేవుని బిడ్డ గుర్తు పెట్టుకుంటూ అంటారు కదండి. ఎందుకంటే ఆయన ముద్ర ఉన్నది. చూడండి, మనం ఈ లోకంలో మనం ఉన్నామండి. కొంతమంది స్త్రీలు చక్కగా ఇక్కడ బొట్టు పెట్టుకుని అంటారు. ఏమనుకుంటాం మనం, వాడు హిందూ స్త్రీలు అనుకుంటాం, అంతే కదా. బొట్టు పెట్టుకుని హిందూ స్త్రీలు అనుకుంటాం. బొట్టు పెట్టుకోకుండా వెళ్ళారనుకోండి, ఏమనుకుంటాం, వాళ్ళు క్రిస్టియన్స్ కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ వాళ్ళు బొట్టు అనుకుంటారు. ఇక్కడ ఇంకొక మాట ఏమనుకుంటారు, భర్త లేడేమనుకుంటారు ఇక్కడ. కానీ దేవుని బిడ్డ బొట్టు పెట్టుకోకపోతే పాపం వీడు క్రిస్టియన్స్ ఏమో ప్రార్థన అనుకోరు. ముందు ఏమనుకుంటారు, ఇవాళ ఆయన పోయాడే అనుకుంటున్నారు. అదే అడిగేది. లక్ష్మి అడిగారంట, చూసిందంట బొట్టు ఎప్పుడు జరిగింది అన్నదంట. ఏంటి జరిగింది, పాడా నా కాడు చూడమంది. చూసారండి, ఇట్లాంటి ఆలోచన వస్తాయండి. ఇంకా ఆలోచన వస్తాయి. అందుకే ఎందుకంటే ఈ బొట్టు ఇవన్నీ కూడా హిందువులు అని చెప్పడానికి ఒక గుర్తు వాళ్ళకి. కానీ బొట్టు లేకపోతే ఏంటంటే అది క్రైస్తవుల గుర్తు ఏంటంటే, ఇదిగో దేవుని యొక్క శిలువ గుర్తు మన అవసరం ఉన్నది. రేపు దేవుడు చూసేది అదే. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు నొచ్చుని ఏం వేస్తాను, దేవుని బిడ్డ ఏం వేస్తారండి, శిలువ గుర్తు వేస్తారు. అక్కడ దేవుని బిడ్డ కాకపోతే ఉంటారు. అందుకే ఇక్కడ దేవుని దగ్గర ఏమని రాయబడింది, వారి నొసలు ఎందుకు చదవలయ్యా 22 ఇదిగో 4వ వచనం, ఆయన దాసులను సేవించు ఆయన ముఖదర్శనం చేయుచునుందురు. ఆయన నామము వారి నొసలు ఎందును. అద్దుగో అది వేరే కాదండి. ఎవరీడు పరిశుద్ధతలో సంపూర్ణ అయ్యే కొద్ది ఈ లోక సంబంధించిన ఆశవకాశ దిగసారిపోతాయి. దేవుని ఆశ పెరుగుతుంటది. దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బతకాలి, దేవుని మాట్లాడి దేవునితో ఉండాలని వాళ్ళు ఎదుగుతూ దేవుని దగ్గర అయిపోతారు. ఈ లోక సంబంధించిన ఆశ పరిస్థితి కూడా ఏమి ధరించుకున్నామా, ఏమి తిన్నామా, ఇవన్నీ కూడా వాళ్ళకి ఉండవండి. దేవుడు ఎలా ఉన్నారు, దేవుడు ఏం చెప్పారు, నేను ఎలా ఉన్నా ఇదే చూసుకుంటూ ఉంటాను, పేరు చేసుకుంటూ ఉంటాను. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం కోరుతున్నాడండి, ఏం కోరుతున్నాడు ఆయన మనలో చెప్పండి, ఏం కోరుతున్నాడు, ఏదో కోరుతున్నాడు. తొందర కానీ అంటారా, పరిశుద్ధతలో పరిపూర్ణులుగా మార్చబడండి. పరిశుద్ధతలో మీరు జ్ఞాపకం చేసుకున్నాను. నేను రాసుకోండి, పరిశుద్ధతలో పరిపూర్ణం కావాలని కోరుచున్నాను అని దేవుడు అంతా మాట్లాడి మాత్రం చెప్తాను. ఇన్ని అర్థాలు ఉన్నాయి. పరిశుద్ధతలో పరిపక్వం చెందిన వారే పరలోక రాజ్యంలో ఉంటారు, లేకపోతే వాడు ఉండరు.
అక్కడ ఎంతకాలం ఉంటారు? 2 నెలలు 3 నెలలు ఉండి ఉంటారా? మరి ఎలా అంటారు? యుగ యుగాలు ఉంటారని అక్కడ రాయబడింది. దేవుని మహిమ కలుగును గాక. ఆ మాట ఉందా? 5వ వచనం, రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు, యుగ యుగాలు అగ్గివాయి. ఈ కొద్ది కాల జీవితాలను కాపాడుకుంటే, ఈ కొద్ది కాల జీవితాలను పరిపూర్ణ చేసుకుంటే, పరిశ్రమ సంపూర్ణమైతే యుగ యుగాలు ఆకలి దప్పిక లేని లోకంలో, చీకు చింతలేని లోకంలో దేవుడు స్నానం ఇవ్వబోతున్నారు. దాని కొరకే మనం ఇలా ఉండాలి. అందుకే దేవుడు చెబుతున్నారు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాట చెప్తే ఏమనిపిస్తుందండి? బాధగా ఉందా? నీకేందుకు బాగా చెబుతావులే అంటారా? దేవుని మాట నీకైనా నాకైనా అవి వర్తిస్తాయి. అలా మనం ఉండవలసిందే. దీని మినహాయింపు ఎవరికీ లేదు. కాబట్టి ఈ మధ్యాహ్నం మీద రాసుకున్న విధంగా దేవుడు ఏమి కోరుతున్నాడు? పరిశుద్ధతలో పరిపూర్ణ కావాలని కోరుతున్నారు. అది మనకే మేలు, అది మన నిత్య జీవనంలోకి తీసుకెళ్తుంది. కనుక నీవు జాగ్రత్త పడు, నేను జాగ్రత్త పడతాను. ఈ కొద్ది మాట ప్రభు దీవించి ఆశించి ఈ శ్రేష్టమైన మాట మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. మనం లేచించుందామండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మనం లేచించుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన లేచించున్నాం, ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, మహిమ గల మా రాజ్యం పునరుత్థాన స్తోత్రాలు ఉన్నాయి. అయ్యా, మా క్షేమం కోరి, మా మేలు కోరి పరలోకంలో తండ్రి నాయన గొప్ప స్థానం ప్రభు సంపాదించుకోవడానికి ఇదిగో తండ్రి పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుత్వం చూడలేరు అంటూ నా తండ్రి ప్రభు మీరు మాట్లాడినావు తండ్రి. నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధుల నుండి మిమ్మల్ని అన్ని జనుల నుండి ఏర్పరచుకునేట్టున్నావు తండ్రి. మీరు ప్రత్యేకమైన జనాంగం అంటున్నావు తండ్రి ప్రభు. ఇదిగో దేవా, ఇదిగో అపద్రం ముట్టకనే అంటున్నావు తండ్రి. ఇదిగో తండ్రి, నీవు సాధకం చేయబడిన జ్ఞానం కలిగిన వాడు అంటున్నావు ప్రభా. వివేచించమంటున్నావు తండ్రి. సంపూర్ణ కావడానికి సాయపడే ప్రయత్నం చేయమంటున్నావు తండ్రి. సహాయం దయచేయాలి. ఇది మా మీరు వరకే చెప్తున్నావు తండ్రి. మీ స్తోత్రం నాయన. చేరి వచ్చిన మా ప్రేమిటంతా మీరు దీవించండి, సహాయం దయచేయండి. మీ నామం తెచ్చుకోండి అయ్యా. అయ్యా, గొప్ప దేవుడు, ప్రేమ కలుగుతుంది ప్రభా. ఈ భయంకర పరిస్థితి మేము ఉన్నాం ప్రభా. ఎవరు మిమ్మల్ని దాటిపెట్టుకుని సహాయం దయచేయాలి అయ్యా. ప్రతి కుటుంబానికి క్షేమం కలుగును గాక, ప్రతి కుటుంబం ఆశనం కలుగును గాక, ప్రతి కుటుంబం మేలు పొందును గాక, వారి కుటుంబాల బహువర్ధులను గాక, ప్రతి ఆటంకం తొలగిపోను గాక, భయము ఆందోళన దూరమైపోను గాక. సహాయం తెచ్చండి అయ్యా. చేరి వచ్చిన మా బిడ్డలందరూ కూడా ప్రభావ మీ దయగల మనసు అప్పగిస్తూ మీ కృపను కోరుతున్నాం. వారి ప్రతి ప్రయత్నంలో అయ్యా మీ కొరకు తోడుగుచ్చి దీవించి మీరే మహిమ పొందమని త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి సిద్ధించి ఆ ప్రార్థన మనలని మీకే విన్నవించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శివ రక్తమే జయం, హృదయ సంపూర్ణ విజయం, అపవాది కీలకలను నాశనం కలుగును గాక. యేసు రక్తమే జయము, జయము, జయం. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముగించబడి సెలవు తీసుకున్నాను. ప్రార్థన